హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఇంటర్మీడియట్ అడ్మిషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే తెలంగాణకు సంబంధించిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి వచ్చిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అన్నమాట. డైరెక్ట్ గా చెప్పాలంటే తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజెస్ లో, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ లో వచ్చిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ మాట. ఎవరైతే 10th చదివి ఉండి ఇంటర్మీడియట్ లో జాయిన్ అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి రన్ అవుతూ అన్ని ఈ కాలేజీలో సీటు పొందిన వాళ్ళకి అడ్మిషన్ తో పాటు హాస్టల్ ఫెసిలిటీ మరియు ఇతర పై కోర్సులకి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ అనేది మనకు నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మహాత్మా జ్యోతిబా పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వచ్చిన అడ్మిషన్ నోటిఫికేషన్ అన్నమాట. దాదాపు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 294 ఇన్స్టిట్యూషన్లు, అలాగే డిగ్రీ కాలేజెస్ వచ్చి 33 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సొసైటీ కింద అయితే రన్ అవుతున్నాయి. ఇందులో సీటు పొందిన వాళ్ళకి ఎడ్యుకేషన్ మరియు హాస్టల్ ఫెసిలిటీ, అలాగే ఇతర అన్ని సౌకర్యాలు అయితే ఉచితంగా దొరుకుతాయి అనమాట. ఎవరైతే 10th చదివి ఉండి పై చదువులు చదువుకోవడానికి డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇది ప్రాస్పెక్టస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 అనమాట. బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ఎస్ఎస్సి మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026. ఎవరైతే ఎస్ఎస్సి లో ఎక్కువ మార్క్స్ పొంది ఉంటారో వాళ్ళనే ఆ మెరిట్ ద్వారా ఈ కాలేజెస్ లకైతే అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి, బీసీ వాళ్ళకైతే ఇది ఎంతగానో ఉపయోగపడే అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సొసైటీ, ఈ ఎంజే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో మనకు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ అని 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ 5th నుంచి ఇంటర్ వరకు బాయ్స్ మరియు గర్ల్స్ ఉండే కాలేజెస్, అలాగే డిగ్రీలో మెన్ అండ్ ఉమెన్ కు సపరేట్ గా కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 327 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఈ సొసైటీ అనేది రన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ 290 జూనియర్ కాలేజీలు, అలాగే మరియు వొకేషనల్ కోర్సెస్ కు సంబంధించి గ్రూప్స్ మరియు వొకేషనల్ కోర్సెస్ కు సంబంధించి డీటెయిల్స్ కూడా ఇందులో అయితే మీకు చెప్తాను ఇప్పుడు. అలాగే ఇది తెలంగాణ స్టేట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఇందులో అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తున్నారు. ఓన్లీ 10th లో ఎక్కువ మార్కులు వచ్చిన, మెరిట్ వచ్చిన దాన్ని బేస్ చేసుకుని మీకు ఇందులో అడ్మిషన్ అయితే కల్పిస్తారు. దాదాపు 290 జూనియర్ కాలేజెస్ అయితే ఇక్కడ రన్ అవుతున్నాయి తెలంగాణలో. ఇందులో 20 కో ఎడ్యుకేషన్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే 20 కాలేజెస్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద అయితే ఉన్నాయన్నమాట. ఇందులో 290 జూనియర్ కాలేజెస్ ని మీరు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఆదిలాబాద్ లో దాదాపు 7 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో బాయ్స్ కు సంబంధించి 4, గర్ల్స్ కు సంబంధించి 3 ఉన్నాయి. ఇందులో కో ఎడ్యుకేషన్ కూడా ఒక కాలేజ్ అయితే ఉందన్నమాట. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో దాదాపు మీకు 12 కాలేజెస్ అయితే ఉన్నాయి. అందులో బాయ్స్ కు గర్ల్స్ కి సేమ్ ఈక్వల్ గా అయితే కాలేజెస్ అయితే ఉన్నాయి. అలాగే హన్మకొండకు సంబంధించి చూడొచ్చు, అలాగే హైదరాబాద్ కు సంబంధించి చూడొచ్చు అనమాట. మీరు హైదరాబాద్ లో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి, మరియు జగిత్యాలలో కాలేజెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే జనగాంలో చూడొచ్చు, జనగాంలో, అలాగే జయశంకర్ భూపాలపల్లిలో కూడా చూడొచ్చు అనమాట. జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సంబంధించి, అలాగే కామారెడ్డి కరీంనగర్ మరియు ఖమ్మం, అలాగే కుమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్, అలాగే మహబూబ్ నగర్, మంచిర్యాల కాలేజెస్ అయితే చూడొచ్చు అనమాట మీరు. మెదక్, అలాగే మేడ్చల్ మల్కాజిగిరి, తర్వాత ములుగు, నాగర్ కర్నూల్, తర్వాత నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం డిస్టిక్లలో అయితే ఈ కాలేజెస్ అయితే ఉన్నాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి మరియు సంగారెడ్డి, తర్వాత సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి,
ఈ 290 కాలేజెస్‌నైతే మీరు ఇక్కడ చూడొచ్చనమాట. టోటల్‌గా మీకు ఈ 290 కాలేజెస్‌లో 20 కాలేజు కో ఎడ్యుకేషన్‌గా అయితే ఉన్నాయి. రిమైనింగ్ కాలేజెస్ గర్ల్స్‌కి మరియు బాయ్స్‌కైతే ఆహ్, కొంచెం అటు ఇటుగా సరిసమానంగా కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అడ్మిషన్స్ విల్ బి గివెన్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద 10థ్ క్లాస్ అనమాట. 10వ తరగతిలో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని ఇందులో మీకు అడ్మిషన్స్ అయితే ఇస్తారు. ఇందులో ఏ ఏ కా సి గ్రూప్స్ అయితే ఉన్నాయనేది అయితే చూద్దాం ఒకసారి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ ఈ 5 గ్రూప్స్ అయితే ఇందులో ఉన్నాయి. అలాగే వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో 15 కాలేజెస్ ఉన్నాయి. అందులో 10 కాలేజెస్ వచ్చి గర్ల్స్‌కి ఉన్నాయి. మరియు 5 కాలేజెస్‌కి వచ్చి బాయ్స్‌కి అయితే ఉన్నాయన్నమాట. ఈ వొకేషనల్ కోర్సులు ఏవేవి ఉన్నాయంటే అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్ ఒక కోర్సు, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఒక కోర్సు, అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఒక కోర్సు, అలాగే కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఒక కోర్సు, మరియు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీహెచ్డబ్ల్యూ అంటారు కదా, అది ఒక కోర్సు, మరియు ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక కోర్సు, అలాగే ఫిజియోథెరపీ సంబంధించి ఒక కోర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కాలేజ్ వైజ్ మరియు వొకేషనల్ వైజ్ సీట్స్ వైజ్ గా కూడా మనకు ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. అది కూడా మీకైతే నేను చూపిస్తాను. ఇక్కడ సెలక్షన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే సెలక్షన్ విల్ బి మేడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ఎస్ఎస్సి మార్క్స్ అనమాట 2026 లో. ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్ యాజ్ అంటే మనకు బీసీస్ కి సంబంధించిన ఇవి గురుకుల పాఠశాల కాబట్టి బీసీస్ కి అయితే 75% సీట్స్ అయితే ఇస్తారు. అలాగే ఇందులో బీసీఏ సబ్ క్యాస్ట్ లో 15, బీసీబీ 25%, బీసీసీ 3%, బీసీడీ 17%, బీసీఈ 10%, అలాగే ఎంబీసీకి 5% అయితే ఉంటుంది. ఎస్సీస్ కి 15%, ఎస్టీస్ కి 5%, ఓసీ, ఈబీసీకి 2%, మరియు ఆర్ఫన్స్ కి అయితే 3% అయితే ఇస్తారు. అలాగే 3% సీట్ విల్ బి గివెన్ టు ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అనమాట. అలాగే మీకు ఇందులో ఐఐటి, నీట్, ఎంసెట్, సిఎస్ఈపిటి, క్లాట్ లాంటి వాటికైతే ఈ ఎంజేపీటీ ట్రైనింగ్ కూడా అయితే ఇస్తుందన్నమాట, కోచింగ్ అనమాట. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయంటే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అలాగే గుడ్ లైబ్రరీస్ ఉంటాయి, రీడింగ్ రూమ్స్ ఉంటాయి, అలాగే ప్లే గ్రౌండ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రీ ఇన్స్ట్రక్షన్ బిసైడ్స్ బోర్డింగ్ మరియు లాడ్జింగ్ అన్ని మీకైతే ఫ్రీగా ఉంటాయన్నమాట. కాలేజ్ మరియు హాస్టల్ కూడా ఫ్రీగా అయితే ఉంటుంది. అలాగే లో అచీవర్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారనమాట. అలాగే బెడ్డింగ్ మెటీరియల్, యూనిఫామ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే ఇస్తారనమాట. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మీకు అయితే పే చేస్తారు. మరియు స్పెషల్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ, అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ సంబంధించి ఇందులో స్పెషల్ ఫీ మరియు ఎగ్జామినేషన్ ఫీ వచ్చి సొసైటీ అనేది పే చేస్తుంది. మరియు కాజ్ ఇన్ డిపాజిట్ కింద మీరు 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. 2000 రూపాయలు మాత్రమే మీరు దీనికైతే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అంతా సొసైటీ అనేది పే చేస్తుంది అనమాట. అలాగే ఎలిజిబిలిటీ వచ్చి ఎవరైతే 10th పాస్ అయ్యి ఉంటారో 2026లో 10th పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. వేరే క్యాండిడేట్స్ వచ్చి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళని అయితే తీసుకోరు అనమాట. అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసిన వాళ్ళు కూడా దీనికైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. అలాగే యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 1.5 లక్ష రూరల్ ఏరియాస్ లో, 2 లక్షలు అర్బన్ ఏరియాస్ లో, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే గవర్నమెంట్ బీసీ హాస్టల్ స్టూడెంట్స్ ఓ సర్టిఫికేట్ ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. అలాగే ఏదైతే based on it will be selected on purely based on SSC marks only అనమాట. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వచ్చి మీరు ఏ డిస్టిక్ వాళ్ళకి ఆయా డిస్టిక్ లో ఉన్న కాలేజెస్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే వొకేషనల్ కోర్సెస్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం స్టూడెంట్స్ కూడా ఈ వొకేషనల్ దానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 కాలేజెస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రైవేట్ క్యాండిడేట్స్ వచ్చి నేటివిటీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉన్న ఎంఆర్ఓ దగ్గర అనమాట. అలాగే తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. వేరే రాష్ట్రం స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ రిజర్వేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను, బీసీస్ కి అయితే 75% ఇస్తారు. అలాగే రిమైనింగ్ అదర్ క్యాస్ట్ కి అయితే 25% అయితే ఉంటుందన్నమాట. అలాగే సెలక్షన్ అనేది ఇది పూర్తిగా 10th లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని, అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ మీకు సీట్స్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ బీసీఏ టు బీసీబీ, అలాగే బీసీబీ టు బీసీబీ, అలా మీకు కంటిన్యూస్ గా ఈ అడ్మిషన్స్ అయితే ఫిల్ చేస్తారనమాట. అలాగే కమిటీ అయితే ఒకటి ఉంటుంది. ఆ కమిటీ వచ్చి సెక్రటరీ లెవెల్లో అట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ అయితే ఉంటుందన్నమాట. అందులో సెక్రటరీ ఉంటారు, వాళ్ళు ఈ అడ్మిషన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. అలాగే సెక్రటరీ ఎంజేపీటీబీ దానికి సంబంధించి సొసైటీకి అయితే ఈ సెక్రటరీ అనే వాళ్ళు ఆ లిస్ట్ అయితే పైకి అయితే పంపిస్తారు. తర్వాత మీకు అప్రూవల్ అయిన వెంటనే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. అలాగే కాలేజెస్ లో నేమ్స్ ను కూడా డిస్ప్లే అయితే చేస్తారు, ఎవరైతే సెలెక్ట్ అయ్యింటారో వాళ్ళకైతే. ఇక్కడ
ఇక్కడ లిస్ట్ ఆఫ్ 146 బాయ్స్ జూనియర్ కాలేజెస్ మరియు ఈస్ట్ వెల్ డిస్ట్రిక్ట్ వైజ్ అంటే ఏ డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ నేమ్ అలాగే కేటగిరీ, దీంట్లో ఎంపీసీ ఏ క్యాస్ట్లకు సంబంధించి సీట్స్ ఇస్తారన్నది అయితే ఇప్పుడైతే చూద్దాము ఎన్ని సీట్లు ఉన్నాయన్నది. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ గా వనపర్తిలో ఉన్న కాలేజెస్ ఏ ఊర్లో ఉన్నాయి అన్న కాలేజ్ నేమ్ అలాగే ఏ కేటగిరీ మరియు ఏ కోర్సులో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయనేది ఇక్కడైతే చూడొచ్చు అనమాట. మీరు వనపర్తి చిట్యాల్ బాయ్స్ లొకేటెడ్ అట్ వనపర్తి అనమాట. ఇందులో ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, సిఈసీకి 40 అలాగే ఎంఈసీకి 40 సీట్లు అయితే ఉన్నాయి. మరియు జోగులాంబ గద్వాల్ కేటీ దొడ్డిలో మనకు బాయ్స్ కాలేజ్ అయితే ఉంది. ఇందులో 30 సీట్లు అయితే ఎంపీసీ బైపీసీ అలాగే అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ కి సంబంధించి వొకేషనల్ కోర్స్ అయితే 20 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మహబూబ్ నగర్, నారాయణపేట్ అలాగే నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ మరియు ఇక్కడ మొత్తం కాలేజెస్ కి సంబంధించి ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఏ కేటగిరీకి మరియు ఏ గ్రూప్స్ అయితే ఉన్నాయనేది ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. ఈ మొత్తం డీటెయిల్స్ నేను నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరైతే చెక్ చేసుకొని కూడా వాటికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇందులో టోటల్ గా మీకు ఏదైతే 146 కాలేజీలు బాయ్స్ కు సంబంధించినటువంటి అనమాట ఇవి. ఇందులో మీకు దాదాపు 5,770 సీట్లు ఎంపీసీకి, 4,230 సీట్లు బైపీసీకి, అలాగే హెచ్ఈసీకి సిఈసీకి 1,560 అలాగే హెచ్ఈసీకి 600 మరియు ఇతర ఏదైతే వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయో వాటికైతే ఇన్ని సీట్లు అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. 260 అలాగే 20 140 60 సీట్లు అనమాట. అలాగే 144 గర్ల్స్ జూనియర్ కాలేజ్ కు సంబంధించి ఏ సీట్స్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది కూడా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. దాదాపు 144 కాలేజెస్ లో వాళ్ళకైతే టోటల్ గా 4,990 ఎంపీసీ సీట్లు, 4,935 బైపీసీ సీట్లు, అలాగే 1,185 హెచ్ఈసీ సీట్లు, 390 సిఈసీ సీట్లు, అలాగే 240 ఇతర వొకేషనల్ కోర్సెస్ కు సంబంధించి సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే 20 120 అలాగే 40 మరియు 120 వొకేషనల్ కోర్సెస్ కు సంబంధించిన సీట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇవి దాదాపు 15,000 సీట్ల వరకు ఈ మనకు ఈ కాలేజెస్ లో గురుకుల కాలేజెస్ లో అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఎవరైతే అప్లై చేసుకునేటప్పుడు ఏ ప్రిఫరెన్స్ అయితే ముందు ఇస్తారో ఆ ప్రిఫరెన్స్ ని బట్టి మీకు సీట్స్ ని అయితే కేటాయిస్తారనమాట. మీరు ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే ఎంపీసీ, బైపీసీ సెలెక్ట్ చేసుకుంటే బైపీసీ, అలాగే సిఈసీ హెచ్ఈసీ మరియు ఇతర ఏదైతే వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయో మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ ని బట్టే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఇందులో మీకు డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 22వ తేదీ ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే మీకు లాస్ట్ డేట్ వచ్చి రేపు నెల 12వ తేదీ వరకు అయితే ఉంటుందన్నమాట. అప్పటిలోపల మీరు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హౌ టు అప్లై అంటే మీరు ముందుగానే ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకోవాలి. అలాగే ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని 200 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అయితే మీకు వస్తుంది. అందులో మీకు జర్నల్ నంబర్ అయితే వస్తుంది అనమాట. తర్వాత ఈ ఎంజేపీ టిబిసి అడ్మిషన్స్ లో అయితే క్లిక్ చేసి మీరు జర్నల్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. మీరు ఇన్ఫర్మేషన్ బిల్టన్ అయితే ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్ లో మీరు ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా మీరు డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేస్తే మిమ్మల్ని అయితే మీ క్యాండిడేట్ అయితే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఓన్లీ ఒక వన్ కోర్ గ్రూప్ ను మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదంటే ఒక వొకేషనల్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్ అయితే ఒక ప్రింట్ అయితే తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మిస్టేక్స్ అవి చేస్తే మీరే దానికి రెస్పాన్సిబుల్ అనమాట. ఏదైనా ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే సమ్మర్లీ రిజెక్ట్ చేస్తారు వాళ్ళని. వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. జనరల్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ అని ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంపీసీ ఎంఈసీ సిఈసీ విల్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ అనమాట. మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు పొందిన వాళ్ళకి, అలాగే బయాలజికల్ సైన్స్ లో ఎక్కువ మార్కులు పొందిన వాళ్ళు బైపీసీ మరియు ఇతర
ఏదైతే సోషల్ స్టడీస్ మరియు సైన్స్కి సంబంధించిన వాళ్ళు ఆ కోర్సులలో తీసుకుని అయితే అడ్మిషన్ కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒకవేళ ఆర్డర్ ప్రిఫరెన్స్ లో మీకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మీకు తర్వాత నెక్స్ట్ కేటగిరీలో అయితే కూడా సీట్ అయితే పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. అలాగే సెలక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026. అలాగే ఆప్షన్స్ ఎగ్జిక్యూటెడ్ కాలేజ్ మరియు ఆప్షన్ ఫర్ గ్రూప్ అనమాట. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు రిజర్వేషన్ అండర్ స్పెషల్ కేటగిరీ కింద ఈ 4 బేస్ చేసుకుని మీకు సీట్ అయితే కేటాయిస్తారు. అలాగే సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చి మీరు టీసీ అయితే సబ్మిట్ చేయాలి. ఎస్ఎస్సి మార్క్స్ మేము ఒరిజినల్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అనమాట. 4th నుంచి 10th వరకు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్. అలాగే ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ అనమాట. లేటెస్ట్ అయితే ఉండాలి. ఒరిజినల్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డాక్టర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళ దగ్గర కాకుండా అంతకంటే హైయర్ పొజిషన్ లో ఉన్న డాక్టర్ దగ్గర మీరు అయితే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 4, అలాగే 3 sets ఆఫ్ కాపీస్ ఆల్ ద అబౌవ్ సర్టిఫికేట్స్ అనమాట. అలాగే కాజ్ అండ్ డిపాజిట్ 1000 రూపీస్ మరియు మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఈ గురుకుల కాలేజెస్ కి అయితే మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కాలేజెస్ కి అయితే సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. నేను అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు MJPT BC admissions.org అని టైప్ చేశారంటే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని కొన్ని అయితే ఉంటాయి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ MJP RGC జూనియర్ కాలేజెస్ ఉంటుంది. అక్కడ పే యువర్ అప్లికేషన్ ఫీ అని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఒకటి అయితే చూపిస్తుంది. దాని తర్వాత మీరు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, అలాగే జెండర్, మీకు పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఎంత ఉందనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే అడ్మిషన్ ఇంటూ ఏ కోర్స్, ఇక్కడ కోర్సెస్ అన్ని చూపిస్తుంది. ఆ కోర్సెస్ అయితే క్లిక్ చేసుకోండి. ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ అనమాట. అలాగే మీ నేటివ్ డిస్టిక్ ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు రిజర్వేషన్ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అన్నది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ క్యాస్ట్ నేమ్ ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ కొడితే 200 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఆ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు హోమ్ లేక్ అయితే వచ్చి ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి తర్వాత అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని మీరు సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఆ అప్లికేషన్ అయితే మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఏ విధంగా మీరు తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ చేయాలన్నది, ఈ విధంగా మీరు దీనికైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. నేను అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.